హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోను జుహీస్ కిచెన్. ఇవాల్టి రెసిపీ చాలా అంటే చాలా స్పెషల్. ఒకసారి నేను చెప్పినట్టుగా ట్రై చేసి చూడండి. టేస్ట్ విషయంలో అసలు చెప్పనక్కర్లేదు, అంత బాగుంటుంది ఈ రెసిపీ. ముందుగా మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. ఒక గిన్నె తీసుకొని అందులో 2 స్పూన్ల పెరుగు, 2 టేబుల్ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకొని 10 నిమిషాలు పక్కనుంచండి. మనం చేసుకోబోయే ఆలు గ్రేవీకి సీక్రెట్ మసాలా ఇదేనండి. మీ ఇంట్లో వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టండి, 10కి 10 మార్కులు ఇచ్చేస్తారు, అంత బాగుంటుంది ఈ ఆలు గ్రేవీ. ఈలోపు ఆలు సుమారు 1/2 కేజీ తీసుకున్నాను. వీటిని 2 ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో వేసుకొని 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇవి విజిల్స్ వచ్చేలోపు మరో స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. 2 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసి ఉల్లిపాయలు బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఉల్లిపాయలు చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న మసాలాను వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకోవాలి. 2 నుంచి 3 నిమిషాలు ఈ గ్రేవీని కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే ఇందులో పెరుగు వేసాం కాబట్టి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ ఒకసారి లైక్ చేయండి. మసాలా మొత్తం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని 2 మీడియం సైజు టమాటా ప్యూరీని ఇందులో వేసి రుచికి సరిపడా ఉప్పును వేసి బాగా మిక్స్ చేసుకొని హాఫ్ కప్పు నీళ్లను పోసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మరో ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యిని కానీ బటర్ని కానీ వేసి 1 సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయ, మీడియం సైజు 1 క్యాప్సికమ్ సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ కర్రీలోకి క్యాప్సికమ్ వేయడం వలన టేస్ట్ చెప్పనక్కర్లేదు, అంత బాగుంటుంది. సన్నగా తరిగిన పచ్చిమిర్చి, వీటన్నిటిని 1 నిమిషం పాటు మూత పెట్టి వేయించుకోవాలి. చూడండి, ఆనియన్ క్యాప్సికమ్ చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు మనం ఉడకబెట్టి పెట్టుకున్న ఆలూను ఈ విధంగా కట్ చేసుకొని ఇందులోకి వేసి 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కస్తూరి మేథి వేయడం వలన చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. వీటన్నిటిని బాగా టోస్ట్ చేసుకొని మసాలా మొత్తం ఆలూకు పట్టేలా 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వండి. రెండు నిమిషాల తర్వాత ఈ ఆలు మిశ్రమాన్ని గ్రేవీ చేసి పెట్టుకున్న వాటిలోకి వేసి బాగా కలుపుకోవాలి. ఈ ఆలు భూనా పూరీలోకి కానీ చపాతీ, జీరా రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ చేసుకొని తినేలాగా, అంత బాగుంటుంది. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆలు భూనా రెడీ అయిపోయింది. ఇప్పుడు చివరగా సన్నగా తరిగిన కొత్తిమీరను వేసి సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ విషయంలో చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. దాబా స్టైల్ ఆలు భూనా రెడీ అయిపోయింది. అంతే ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకూడదు. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సోను జుహీస్ కిచెన్.